అందరికీ నమస్కారం మన మునగ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. అందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్. అదేవిధంగా మనము తాడిపత్రిలో మునగ సాగు చేస్తున్న విధానం అయితే అందరికీ చూపించడం అయితే జరిగింది. అదేవిధంగా మన విత్తనాలు కూడా అమ్ముతున్నాము అని యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం కొత్తగా మీకు ఒకటి కన్ఫర్మేషన్ కోసం మన దగ్గర విత్తనాలు తీసుకున్న వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం, అంటే మీ విత్తనాలు మొలుస్తాయా 100% గ్యారంటీనా అని అడిగిన వాళ్లకు, అంటే అడిగినారని కాదు, అడిగిన వాళ్లకు చిన్న కన్ఫర్మేషన్ చేద్దాము. అదేవిధంగా మాకు ఈ యూట్యూబ్ ఛానల్లో చూసిన వాళ్ళు అదేవిధంగా సీడ్స్ అమ్ముతామని చెప్పిన తర్వాత కొంతమంది కాదు, చాలామంది ఫోన్ చేసి విత్తనాలు కొంతమంది అడగడం అయితే జరిగింది. అదేవిధంగా కొంతమంది మొక్కలు ఉన్నాయా, PKM1 మొక్కలు ఉన్నాయా అని కూడా చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. అప్పుడు మాకైతే ఓన్లీ సీడ్స్ గురించి అయితే తెలుసు కాబట్టి మనం పక్కా సీడ్స్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా రైతులు అడుగుతున్న ఆలోచన దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే మనము జూన్ నాటికి, అంటే ఇప్పుడు విత్తనాలు తీసుకున్నా కూడా ఈ యొక్క టెంపరేచర్లో మనమైతే మొక్కలను అయితే పెంచడం సాధ్యం కాదు. అంటే విత్తనాలు పెట్టి భూమిలో పెంచడం అయితే సాధ్యం కాదు. కానీ మనమైతే చిన్న, అంటే మీకు ఒక కన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. మనము మన విత్తనాలు ఎంత మటుకు జర్మినేషన్ వస్తాయనేది మీకు కన్ఫర్మేషన్ కోసము విత్తనాలు ఏ విధంగా మొలుస్తాయి అనేది మీకు కన్ఫర్మేషన్ కోసం వీడియో చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ వర్మీ కంపోస్టు తీసుకొని వర్మీ కంపోస్ట్ తీసుకున్న తర్వాత వర్మీ కంపోస్ట్ను మా తోటలో ఉన్న మట్టితోనే, అంటే ఎర్రమట్టి కానీ ఇంకొక మట్టి ఏమండి కలపడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ముందు వీడియోలో మనమైతే విత్తనాలను ఎండు కాయలను చెట్టు మీద నుంచి అయితే తెంపడం జరిగింది. అదేవిధంగా ఆ మట్టిలోకి ఆ వర్మీ కంపోస్ట్ను కూడా కలిపి రెండింటిని మిక్స్ చేయడం అయితే జరిగింది. మిక్స్ చేసి ఆ కవర్లోకి ఎత్తిన తర్వాత విత్తనాలు అయితే మీకు కవర్లో పెట్టడం అయితే జరిగింది. మన చెట్టు నుంచి, అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చినారో విత్తనాలు, మీ విత్తనాలు పర్ఫెక్టో కాదో అనే అనుమానం ఉంటుందేమో అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మా తోటలోనే తెంపుకొని వచ్చిన ఆ కాయలను విత్తనాలను ఒలిచి యొక్క మట్టిని అయితే కవర్లోకి ఎత్తి అదే విత్తనాలను మాత్రమే మనమైతే కవర్లో పెట్టడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్, అంటే ఈరోజు 16వ తారీఖు మార్చి 2026 గురువారం రోజు, ఈరోజు అయితే విత్తనం పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ గురువారానికంటే 23వ తారీఖు, అంటే నెక్స్ట్ గురువారం 23వ తారీఖు మీకు ఈ ఖచ్చితంగా విత్తనాలు అయితే మొలసడం అయితే జరుగుతుంది. అంటే ఖచ్చితంగా 8 రోజులకు విత్తనం అయితే మొలసడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు పక్కాగా మన విత్తనమే తీసుకొని సాగుతున్నామైతే, మన మొక్కలను అయితే పెంచుతున్నాము. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఎటువంటి అనుమానపడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా 100కి 90% నాకు తెలిసి మొలుస్తాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ గురువారం కూడా మీకు వీడియో పెడతాను. ఇప్పుడు చూపిస్తున్న మునక్కాయలు మీకు మన తోటలో తెంపుకునేటివేనండి. చూడండి ఎంత పొడవు ఉంది కాయి. అదేవిధంగా విత్తనాలు ఈ విధంగా కాయలో నలుపు ఉండాలి. విత్తనం ఒలిసి చూస్తే లోపల కాయ చెట్టు మీదే పూర్తిగా వెండిపోయి ఉండి ఆ కాయ అయితే మనకు ఖచ్చితంగా విత్తనం అయితే ఎండిపోయి నల్లగా ఆ కలర్ అయితే చూడండి, కలరు పూర్తిగా నలుపు రావడం అయితే జరుగుతుంది. చూడండి నలుపు వచ్చింది చూడు కాయ విత్తనము. కాబట్టి అలాంటి విత్తనాలు మాత్రమే అక్కడ కాయ తెంపుతున్నప్పుడు పడిపోయిన విత్తనాలు అవి. ఆ విత్తనాలను ఖచ్చితంగా మీరు కవర్లో పెట్టుకొని, మీరు మన దగ్గర తీసుకున్న విత్తనాలను ఖచ్చితంగా ఇలాగ కవర్లు లేదా చిన్న ప్లాస్టిక్ వాటర్ గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసుల్లో అయినా కూడా మీరు ఈ యొక్క మట్టి వేసుకొని, మీ దగ్గరలో ఉన్న భూమిని మట్టి వేసుకొని మనమండి రైతుకు సంబంధించి ఎటువంటి మోసం జరగకూడదన్న ఉద్దేశంతో ఎర్రమట్టి అలాంటి నర్సరీల్లో విధంగా మనమేం సాకడం అయితే లేదు. మన తోటలో ఉండే మట్టిని తీసుకొని కవర్లోకి నింపి ఆ కవర్లో మన తోటలోనే కోసిన విత్తనాలు అయితే
కోసుకొచ్చి ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చి మనము విత్తనాలు అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి దీంట్లో అయితే ఎటువంటి ఇదైతే లేదండి. నెక్స్ట్ గురువారం మీకు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో వస్తుంది. అప్పుడు ఆ విత్తనాలు మొలిచినాయా లేదా అనేది కూడా నేను ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే చేస్తాను. ఇంకొకటి మన దగ్గర ఈ అలిగిరి స్వామి అంట్లు అయితే లేవండి. అలిగిరి స్వామి అని అంట్లు కూడా అని అడుగుతున్నారు. అలిగిరి స్వామి మునుగ అంట్లు చేయాలి అని అంటే కొంచెం కాస్త టైం పట్టచ్చు. కానీ అంట్ల కన్నా అలిగిరి స్వామి విత్తనాలతో యొక్క మొక్కల్నే తయారు చేయడం జరిగింది. తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా PKM1 వెరైటీ మొక్కలను కూడా మనము ఇక్కడే మన తాడిపత్రిలో పెంచుతూ అందరికీ మీరు సరఫరా అంటే ఎవరైతే ఫోన్ చేసి మొక్కల్ని అడ్వాన్స్గా బుక్ చేసుకోవడం అయితే జరుగుతుందో అటువంటి వారికి మనమైతే జూన్ 1వ తారీఖుకి మొక్కలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇది 15 రోజులు, ఏప్రిల్ 15 రోజులు, అదేవిధంగా అది నెక్స్ట్ మే 30 డేస్, మొత్తం 45 రోజులకు మీకు మొక్క సూపర్గా ఉంటుంది. ఆ మొక్కను మీరు ఖచ్చితంగా భూమిలో ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు వర్షాలు అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు కూడా అటు ఇటుగా ఉంటాయని అంటున్నారు. కానీ బోర్లు ఉన్న వాళ్ళు ఒక 15 రోజులు 20 రోజులు ఆ మొక్కను పెంచుకొని ఒక తడి ఇచ్చుకున్నా కూడా మీకు మొక్క ఆటోమేటిక్గా మన దగ్గర బతికింటుంది. కాబట్టి ఆ మొక్కను మీరు పెంచుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి 45 రోజుల మొక్క అంటే మనకు వీలైనంత తొందరగా కూడా గ్రోత్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నర్సరీలలో ఆ విధంగా ఎలా పెంచుతారో తెలియదండి. మనమైతే డైరెక్ట్గా రైతులకు ఎటువంటి మోసం జరగకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మీకు ప్రతిదీ పిన్ టు పిన్ నేను ఏ విధంగా వర్మీ కంపోస్ట్ అయినా, మట్టి అయినా, కవర్లో నింపడమైనా, విత్తనాలు మన తోటలో తీసుకొచ్చి నాటడమైనా, ఈ విధంగా ప్రతిదీ మీకు వీడియోలో చూపించిన విధంగానే చేసి మనం మొక్కలను అయితే పెంచడం అయితే జరిగింది. మీరు మొక్కలు ఎవరైనా కావాలి అని అంటే ఖచ్చితంగా మన నంబర్కు కాల్ చేసిన తర్వాత మీకు ఎన్ని మొక్కలు కావాలి, జూన్ 1వ తారీఖు లేదా జూన్ 1st వారం అంతటికి ఎన్ని మొక్కలు కావాలి, మీకు ఎంత ఉంది పొలము అది అని మీరు కన్ఫర్మ్ చేసుకొని మీరు బుక్ చేసుకున్నట్లయితే మేము దాన్ని బట్టి ఒక వారం రోజుల లోపలగా ఈ మొక్కలన్నింటినీ తయారు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా మీకు భూమి కావాలి అని అనుకుంటే పూర్తిగా అంటే అంతర పంటగా ఏం పెట్టుకోకుండా ఖచ్చితంగా మేము ఓన్లీ మునగే పెడతామండి, మునగలోనే మంచి దిగుబడి తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎకరాకు వచ్చేసి మినిమం 500 మొక్కలు పెట్టండి. సాలుకు 8 అడుగుల నుంచి 9 అడుగులు, అది మీ ఇష్టము. 8 అడుగులు మినిమము, 9 అడుగులు అనేది ఉంటే కూడా సరిపోతుంది. ఒక్కొరు 10 అడుగులు కూడా పెడతామని అంటున్నారు. కాబట్టి 9, 8, 9, 10 ఈ ఏరియాల్లో సాలుకు గ్యాప్ పెట్టండి. చెట్టుకు 6 అడుగులు కూడా పెట్టి చేసుకున్నట్లయితే మీరు నెక్స్ట్ అంతర పంటగా వేసుకోవడానికి సాలలో మాత్రం సాలకు మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మాత్రం ట్రాక్టర్ పోవడానికైనా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకు మనుషులు తిరగాల, అదేవిధంగా మందులు కొట్టడానికి కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇది చేసుకున్నట్లయితే, మొక్క పెంచుకున్నట్లయితే మీకు బాగుంటుంది. కాబట్టి నేను చెప్పే సజెషన్ అది 8 అయినా సాలుకు 8 పెట్టండి, చెట్టుకు 6 లేదా 7 పెట్టండి. ఆ ఏరియాలో ఆ డెన్సిటీతో మీరు పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అంతర పంటగా వేరేది ఏమి వేయలేరు. ఓన్లీ ఏదైనా మట్టిక అట్లా ఏదైనా టమోటా చిన్న తక్కువ వెడల్పుతో పెట్టుకొని మీరైతే ఖచ్చితంగా అయితే మునగ సాగు చేసుకోవచ్చు. లేదు మేము అంతర పంటగా ఏం పెట్టుకోము అనుకున్నా కూడా అంతే డెన్సిటీలో పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఆ స్పేస్ అనేది మినిమం ఉండాలి. అందుకు మనము కాయ తెంపుకోవడానికైనా పోయినా కూడా తిరగడానికైనా, మనుషులు తిరగడానికైనా, కూలీలు తిరగడానికైనా అన్ని రకాలుగా మనకు బాగుంటుందండి. ఇంకొకటి రైతులు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి కొంతమంది చేస్తున్నారు, ఎకరాకు ఆకు ఇంత 2 రూపాయలతో ఇస్తాం, కేజీ 3 రూపాయలతో తీసుకుంటాం మేమని చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పడం అయితే జరుగుతుంది. అలాంటి ఫార్మింగ్ చేయొద్దండి. 50,000, 60,000, 2 ఎకరాలకు 50,000, 60,000 ఒక
పెట్టుబడి ఉంటుంది. దానికి తగ్గట్టుగా రూ. 2 కేజీ పచ్చాకు ఇచ్చి మేము ఎండబెట్టుకొని సోలార్ డ్రైలో ఎండబెట్టుకొని మేము ఈ యొక్క ఆకునైతే మేము పొడినిగా అమ్ముకోవడం అయితే జరుగుతుంది అని చాలామంది అయితే చెప్తున్నారు. కాబట్టి అలాంటివి రైతులు ఏవి చేయొద్దండి. వీలైనంత తొందరగా విత్తనము ప్లస్ లేదా అంటు లేదా మొక్క ఈ దీనిలలోనే ట్రై చేసి మీరు ఖచ్చితంగా విజయం సాధించండి. ఖచ్చితంగా ఎందుకంటే మునగలో నష్టం అంటూ ఏమీ ఉండదు. చాలామంది ఈ మునగ PKM1 వెరైటీ గురించి కూడా చూసినారు. నాకు చాలామంది ఫోన్ చేసి కూడా వాళ్ళ డౌట్లు అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు ఎటువంటి మోసం జరగదు. మన దగ్గర మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉన్నాయి కాదు, వస్తాయి, అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఒక అతను 500 మొక్కలనైతే బుక్ చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం జూన్ మొదటి వారంలో ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దానికి అనుగుణంగానే మన విత్తనాలు జర్మినేషన్ కూడా మీకు కన్ఫర్మ్ అవుతుంది. అందుకు ఆ విధంగా విత్తనాలు జర్మినేషన్ కన్ఫర్మ్ కావడం కోసము ప్లస్ అమ్మడం కోసం. కాబట్టి రైతులకు ఎవరికైనా కావాల్సింటే మొక్కలను ఇప్పుడే మాకు ఫోన్ చేసి బుక్ చేసుకోండి. మేము ఇప్పుడే దానిని పెంచడం ద్వారా మీకు జూన్ మొదటి వారంలోకి మీరు డైరెక్ట్గా మొక్కను తీసుకెళ్ళి డైరెక్ట్గా భూమిలో పెట్టుకోవడం అయితే జరగవచ్చు. కాబట్టి అది ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే, అన్న ఇత్తనం గురించి కొన్ని రోజులు చెప్పినారు, మళ్ళీ ఇప్పుడు చెట్టు గురించి చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అంతా రెడీమేడ్ కాలం అయిపోయింది. ఖచ్చితంగా విత్తనాలు వచ్చి విత్తనం మొలిసి విత్తనం తర్వాత మళ్ళీ దానికి టైం బట్టి అది ఎదిగే లోపల టైం పడుతుంది అని చాలామంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మొక్కలకే ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేదంటే విత్తనం వైపే వెళ్ళండి. విత్తనం సురక్షితంగా ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ కొన్ని చీడపీడల వల్ల ఏమన్నా భూమిలో కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల ఖచ్చితంగా అయితే కొన్ని విత్తనాలు అటు ఇటుగా అంటే పురుగు తినడము అక్కడక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఒక్కొక్క చోట 2 విత్తనాలు కంపల్సరీగా పెట్టండి. మీకు ఎందుకంటే కేజీ విత్తనాలు అనేది 2 ఎకరాలకైతే రావడం జరిగింది. అర్ధ కేజీ విత్తనాలు ఎకరాకైతే వస్తాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కేజీ మనకు ఎట్లా తక్కువలోనే దొరుకుతుంది. కాబట్టి 2 ఎకరాలకు ఇంత తక్కువలో మనకు ఎక్కడా దొరకవు. కాబట్టి తక్కువ పెట్టుబడితో జరుగుతుంది. కాబట్టి మీరు మొక్కలనైనా చూసుకోండి, లేదా ఈ విధంగా అయినా విత్తనాల ద్వారా అయితే చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయడం రైతులకు ఏమనగా, ప్రతి ఒక్కరూ ఆకు కోసం అంటూ వ్యవసాయం చేయొద్దండి. ఎందుకంటే హై డెన్సిటీలో పెంచడం వల్ల మనకైతే అందులో ఆర్గానిక్గా పెంచాలి అని అంటారు. ఆర్గానిక్గా పెంచడం వల్ల ఎక్కువ మొక్కకు గ్రోత్ రాదు, కానీ కొంత విధంగా వస్తుంది. కొంత విధంగా అయితే తక్కువనే చెప్పొచ్చు ఆర్గానిక్ ద్వారా. కాబట్టి ఆర్గానిక్ ద్వారా పెంచి ఆ ఆకును ₹2 కేజీ కొంటాం, పచ్చి ఆకును ₹3 కొంటాం అనేది అది ఎటువంటి లాభదాయకమైతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, ప్రతి ఒక్కరూ చెట్టు పెట్టిన తర్వాత వీలైతే ఫస్ట్ మీకు ఆకు ఫ్రెష్గా ఉంటుంది. 2 నెలల వరకు ఆకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. కాబట్టి అప్పుడు ఏమన్నా ఉంటే తక్కువలో తక్కువ చేసుకోండి. మీకు ఏ విధంగా ఒక విత్తనాలకు లేదా ఒక 6-7 వేల డబ్బు వచ్చేంత వరకు మాత్రమే మీరు 2 ఎకరాల పంటలో ఆ విధంగా చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ మీరు ఆకు చేయడం వల్ల కూడా కాయ క్వాలిటీ అనేది రాకుండా అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువ ఆకు పీకితే కూడా కాయ కూడా క్వాలిటీ రాదండి. ఇది పక్కాగా రైతులు గమనించాలి. అందరికీ నా యొక్క విన్నపం, మీరు ఏదైనా విత్తనం కాకుండా చెట్లు పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే యొక్క మొక్కలకి కోసం అయితే కాల్ చేయండి. మీకు ఎప్పుడైనానండి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం, నేను ఖచ్చితంగా ఎప్పుడైనా మీ కాల్స్ను రెస్పాండ్ అవుతాను. ఖచ్చితంగా మీకు ఎనీ టైం మీరు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. మీ మందులు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా నాకు ఖచ్చితంగా మాట్లాడచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు తెలియజేయడం ఏమనగా, అందరూ జూన్ మొదటి వారంలోనే మొక్కను భూమిలో, అది మొక్క అయినా విత్తనమైనా ఇవి మాత్రము జూన్ ఫస్ట్ వారంలో మాత్రమే మీరు భూమిలో పెంచండి. కాబట్టి అది మొదటి వారంలో భూమిలో పెంచడం వల్ల అప్పుడు క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది. జూన్ నుంచి క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు మొక్కకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. ఇప్పుడే మొక్కలు గింజలు తీసుకొని ఇప్పుడే మొక్కలు పెట్టడం అయితే జరగదండి. లేదా
మనం చేసిన విధంగా కూడా చేయండి. నమస్కారం.